ప్రస్తుతం అదానీ వ్యవహారం ఇంకా పతాక శీర్షికలను ఆకర్షిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే అదానీ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. నిజానికి ఈ కేసుకు సంబంధించి ఎక్కడో ఉన్న అమెరికా ఇండియాలో ఎవరికో లంచాలు ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తే ఆధారాలు ఇప్పటివరకు నిజానికి భారత ప్రభుత్వానికి పంపించలేదు వీళ్ళు. కానీ ఇక్కడ మాత్రం కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని పత్రికలు మాత్రం అదానీని అలాగే జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోసే ప్రయత్నంలో చాలా తీవ్రంగా నిమగ్నమై ఉన్నాయేమని చెప్పి అనిపిస్తుంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి చాలా ముఖ్యమైన విభాగం ఏదైనా ఉందంటే అది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీన్నే మనం సెకీ అంటాం. ఈ సెకీ అనేది కీలకమైన ముఖ్యమైన పాత్ర వహించాలి. ఎందుకంటే భారతదేశంలో నూతన ఇంధన విధానం ప్రకారం ఈ సెకీ అనేది వివిధ ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్తు నేరుగా కొనుగోలు చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సరే, ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏం చెప్పింది అంటే ఈ వివాదానికి సంబంధించి అమెరికాలో ఈ చేసిన ఈ నేరారోపణకు సంబంధించి మాకు సంబంధం లేదు, మా దగ్గర ఆధారాలు లేవు అని చెబుతూ ది వైర్ పత్రికకు ఆ సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పి గుప్తా ఇంటర్వ్యూ ఇస్తూ మా దగ్గర ఆధారాలు లేవు, మాకు సంబంధం లేదు, ఎక్కడా కూడా అవినీతి జరిగినట్టుగా మాకు తెలియదు, కాబట్టి దీని మీద మేమేమి దర్యాప్తు జరపటం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే అసలు దర్యాప్తు జరపవలసిందే సెకీ. వారే మా దగ్గర ఆధారాలు లేవు, మేము దర్యాప్తు చేయటం లేదు అని చెప్పారు అంటే దాని అర్థం అదానీకి అలాగే ఆయా రాష్ట్రాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా క్లీన్ చిట్ లభించినట్లుగానే భావించవలసి వస్తుంది. సరే, ఎందుకు సెకీ మాటలకి అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం అనుకోవచ్చు. ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది మనం ఇందాక అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీనిని కేంద్రం ఎందుకు ఏర్పాటు చేసిందంటే భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరులు అంటే సోలార్, సౌర, అలాగే వాయు విద్యుత్, జల విద్యుత్ వీటిని ఎంకరేజ్ చేయాలి మనం అని చెప్పి దీనిని ఏర్పాటు చేసింది సెకీని. ఈ సెకీ ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహించటం. ఈ ప్రోత్సాహం ఎలా చేస్తుంది? ఈ ప్రైవేట్ సంస్థలు ఈ 3 రకాల విద్యుత్తును తయారు చేస్తే వాటిని నేరుగా సెకీ కొనుగోలు చేస్తుంది. సెకీ ఎందుకు కొనుగోలు చేయాలి? ఆ ప్రైవేట్ సంస్థల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేయవచ్చు కదా అని మనం ప్రశ్నిస్తే ఏం జరుగుతుందంటే అక్కడ ఇప్పటి వరకు కూడా అనేక ప్రైవేటు సంస్థలు విద్యుత్తును తయారు చేసి వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన డిస్కామ్లకు నేరుగా సరఫరా చేసేవారు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకొని. కానీ ఏమైందంటే ఇక్కడ ఆ ప్రైవేటు కంపెనీలకు ఈ డిస్కామ్లు అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే డిస్కామ్లు పేమెంట్స్ సరిగ్గా చేయటం లేదు. ఫలితంగా వేలాది కోట్ల రూపాయల బకాయిలు పెరిగిపోతున్నాయి. ఆ బకాయిలు రాకపోవడంతో ఆయా విద్యుత్ సంస్థలు నష్టపోతున్నాయి. మీకు ఉదాహరణ, మీకు తెలంగాణలో తమిళనాడులో రఘురామరాజు మనకు తెలుసు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు, ఆయనకు పవర్ ప్లాంట్ ఉంది ఇండు భారత్ అనే పేరుతో. ఆయన ఆ పవర్ ప్లాంట్ నెలకొల్పి తమిళనాడులోని డిస్కామ్లకు పీపీఏ కుదుర్చుకొని వాటిని సరఫరా చేస్తూ వచ్చారు. అయితే ఆ డిస్కామ్లు పీపీఏను ఉల్లంఘించి అంతేకాక బకాయిలు చెల్లించకపోవడంతో చివరికి ఆయన అక్కడ ఆ ప్లాంట్ను మూసేశాడు ఆయన. అంటే ఏం జరుగుతుందంటే నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కొనుగోలు చేయడం వలన ప్రైవేట్ సంస్థలు
నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్రంని పక్కన పెట్టి కేంద్రం ఏం చేసిందంటే ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మధ్యలో ఏర్పాటు చేసింది. అంటే ఒక షాక్ అబ్జార్బర్ లాగా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆయా ప్రైవేట్ సంస్థల నుంచి నేరుగా పీపీఎస్ కుదుర్చుకొని, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకొని విద్యుత్ కొనుగోలు చేస్తారు. ఆ విద్యుత్తును వాళ్ళు కొని ఏం చేస్తారు వాళ్ళు? ఈ సెకి ఏం చేస్తుందంటే ఆ విద్యుత్తును కొని కొంత మార్జిన్ వేసుకొని, అంటే ఇది ఒక వ్యాపారమే, కొంత మార్జిన్ వేసుకొని దానిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న డిస్కామ్లకు విక్రయిస్తోంది. ఎంతకు విక్రయిస్తుంది అనేది ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదానీకి సంబంధించిన సోలార్ ఎనర్జీని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు దాదాపు 7,000 మెగావాట్లు వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని సెకీనే ఆంధ్రప్రదేశ్కి విక్రయించాలనుకుంది. ఈ విక్రయించాలంటే వారికి కరెంట్ ఎక్కడి నుంచి రావడం? వాళ్ళకి అదానీ నుంచి రావాలి. అదానీ వారు ఏం చెప్పారంటే మొదట సెకీకి మీరు మాకు యూనిట్కు ₹2.92 ఇస్తేనే మేము ఇస్తామని చెప్పన్నారు. తర్వాత వారి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది ఆ రేటు తగ్గించమని చెప్పి. దాన్ని మళ్ళీ వాళ్ళు ₹2.54 తగ్గించారు. ఈ ₹2.54 తగ్గిస్తే ఏమైందంటే దాన్ని ఫర్దర్గా మళ్ళీ ఇంకొకసారి రీనిగోషియేట్ చేస్తే సెకీ అదానీ వారితో ఫైనల్గా వాళ్ళు ₹2.42 సెకీకి విక్రయించడానికి నిర్ణయించారు. ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వాల దీంట్లో అడ్రస్ లేదు. సెకీ అదానీ ఎంతని చెప్పారు? ఫైనల్గా వాడు చెప్పిన రేటు ₹2.42. ఇక్కడదా బాగానే ఉంది. ఇక్కడి నుంచి ఏం చేసిందంటే ఈ సెకీ అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బిడ్స్ను ఆహ్వానించింది. మా దగ్గర ఇంత సోలార్ ఎనర్జీ ఉంది, మీకు అమ్ముతో రమ్మని చెప్పినప్పుడు వీరు మనలాగానే మనతో పాటు ఇంకా మిగతా రాష్ట్రాలు ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును సెకీ నుంచి కొనడానికి అంగీకరించింది. ఎంత కొంది? ₹2.49. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ సెకీకి ఒక్కొక్క యూనిట్కు దాదాపు 7 పైసల మార్జిన్ మిగులుతోంది. ఎలా మిగులుతుందంటే మనం అనుకున్నట్టు అదానీ నుంచి సెకీ కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్ ధర ₹2.42, కానీ విక్రయిస్తుంది ₹2.49. ఇది ఇటువంటి మార్జిన్స్ ఉంచుకోవటం వలన 2023-24 ఆర్థిక సంవత్సరంలో సెకీ మొత్తం మీద వాళ్ళు ₹12,414 కోట్ల వ్యాపారం చేశారు. దీంట్లో వారికి మార్జిన్స్ ఎంత వచ్చినాయి అంటే దాదాపు ₹460 కోట్ల మార్జిన్స్, లాభం అనేది సెకీకి మిగిలింది. ఎక్కడా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అదానీకి ప్రత్యక్షంగా ఎటువంటి ప్రమేయం లేదు. ఏం చేసినా సెకీ మాత్రమే చేసింది. ఆ సెకీనే ఈ రోజున అమెరికా ఆరోపణలతో మాకు సంబంధం లేదు, ఆధారాలు లేవు, వాటి మీద మేము దర్యాప్తు జరపము అని చెప్పి స్పష్టం చేసింది. దర్యాప్తు చేస్తే ఎవరు చేయాలి? ఈ సెకీ మీద కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి. మీరేమన్నా మార్జిన్స్ ఆశించారా అంటే సెకీ అధికారులు రాష్ట్రంలో డిస్కామ్ అధికారులతో కుమ్మక్కయ్యి మీరేమన్నా యూనిట్కి 2 పైసలు 3 పైసలు మిగిల్చుకుంటున్నారా అని సెకీ మీద కేంద్రం దర్యాప్తు జరిపించాలి. కానీ కేంద్రానికి కూడా అటువంటి అనుమానాలు లేవు. వాళ్ళు చెప్పడం ఏంటంటే అంత పారదర్శకంగా జరిగిందని చెప్తున్నారు అక్కడ. అంటే ఒకవైపు మీకు ఈ ఒప్పందాలకు సంబంధించి కేంద్రానికి అనుమానాలు లేవు, సెకీకి కూడా అనుమానాలు లేవు. మరి అమెరికాకి ఎందుకు వచ్చిన అనుమానాలు? దానికి వాడు చెప్పేది అంటే మా అమెరికా దేశం అనేది చాలా నీతి, నిజాయితీ, ఉన్నత విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. కానీ అక్కడ లాబీయింగ్ రూపంలో అనేక $1 బిలియన్ ఈ మిలిటరీ కాంప్లెక్స్ నుంచి వివిధ పెద్ద పెద్ద పరిశ్రమ దగ్గర నుంచి కూడా వాళ్ళు లంచాలు
అని లంచాలు అనరు దానికి, కాదు పాలిష్గా లాబింగ్ అంటారు. లాబింగ్ చార్జెస్, లాబింగ్ చేస్తున్నాం అని చెప్పి ఆ రంగ డబ్బులు తీసుకోవడం చేస్తారు. అయితే ఆ దేశం ఏం చెప్తుందంటే, మా దేశం నుంచి ఎవరైనా పెట్టుబడులు కావాలనుకుంటే ఆ పెట్టుబడులు తీసుకున్న వారు ఎక్కడా కూడా లంచాలు ఇవ్వకూడదు అనేది ఆ దేశం షరతు. సరే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ అంశానికి సంబంధించి అదాని సోలార్ ఎనర్జీ ఉత్పాదనకు అమెరికా నుంచి ఇప్పటి వరకు $160 మిలియన్ పెట్టుబడులు స్వీకరించారు. $160 మిలియన్. అయితే అమెరికా అభియోగం ఏంటంటే, మీరు మా దేశం నుంచి పెట్టుబడులు తీసుకెళ్లారు, ఆ పెట్టుబడుల్లో మీరు $265 మిలియన్ లంచాలకు ఇచ్చారు అనేది అమెరికా అభియోగం. వాళ్ళ దగ్గర నుంచి $160 మిలియన్ తెచ్చుకోవడం ఏంటి? వాళ్ళు అదాని గారు $265 మిలియన్ లంచాలకు ఇవ్వటం ఏంటి భారతదేశంలో? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అమెరికన్స్ ఏం చేస్తున్నారంటే, మా జ్యూరిడిక్షన్ అనేది కేవలం అమెరికా కాదు, ప్రపంచం అంతా ఉంది. మేము ఎవరినైనా ఏమైనా అంటాము, ఏ ఆర్థిక వ్యవస్థనైనా పడగొడతాము, ఏ ప్రజాస్వామ్య దేశాలైనా కూలదోస్తాము, మాకు ఎల్లలు లేవు అని చెప్పడం వాళ్ళ ఉద్దేశమా? రెండోది, పోదింతా జరిగింది. గతంలో మనం ఒక్కసారి పరిశీలిస్తే అమెరికాకు సంబంధించిన అగ్రిమెంట్లు, అవినీతి, విదేశాలు, ఈ మూడింటిని మనం ఒకసారి కలిసి చూస్తే అనేక సందర్భాల్లో అమెరికా ఇటువంటి అభియోగాలను అనేక దేశాలకు చెందిన సంస్థల మీద మోపింది. ఆ కేసులన్నీ ఏమైపోయినాయి? గాలి కొట్టిపోయినాయి, ఏమీ జరగలేదు. కొన్ని కేసుల్లో మాత్రం ఏం జరిగిందంటే, ఈ అభియోగాలను ఎదుర్కొంటున్న ఆ విదేశీ సంస్థలు అమెరికాలోని న్యాయశాఖతో వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు, రాజీ ఒప్పందం అంటారు దాన్ని. దాంతో కేసు మాఫీ చేస్తున్నారు. అంటే అవినీతి పాల్పడితే రాజీ చేసుకుంటే కేసును మాఫీ చేస్తారు. పూర్వం మీకు ఇటలీలో ఒక విధానం ఉండేది. వాటి పేరు ఏంటంటే పాప పరిహార పత్రాలు. వాటిని కేవలం రోమ్లో ఉండే పోప్, అత్యున్నత మతాధిపతి అయిన పోప్ మాత్రమే విక్రయించేవాడు. అంటే ఆ రోజుల్లో క్రైస్తవులు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు పాపాన్ని మోయాలి కాబట్టి ఆ పాప పరిహారం కోసం అని చెప్పి పోప్ దగ్గరికి వెళ్తే, మీ పాప పరిహారం కోసం ఈ పత్రాలు కొనుక్కోండి అని చెప్పి ఇచ్చేవాడు ఆయన. వాళ్ళ పత్రాలు కొనుక్కుంటే వాళ్ళ పాపం అనేది మాయమైపోయేది. ఇలాగే అమెరికాలో కూడా మీరు లంచాలు ఇచ్చుకోండి, కానీ మా దేశం వచ్చి రాజీ కుదుర్చుకుంటే నో కేస్ అని చెప్పడం వాళ్ళ దేశం. ఇట్లా గతంలో జరిగినాయి. అంటే మనకు బాగా తెలిసిన వ్యక్తులకు సంబంధించి ఇటువంటి జరిగినాయి. ఉదాహరణ మీకు కేవీపీ రామచంద్రరావు గారు తెలుసు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అటువంటి వ్యక్తి గతంలో దాదాపు 12-13 సంవత్సరాల క్రితం ఆయన టైటానియం గనుల తవ్వకాలకు సంబంధించి ఒక ఆరోపణ ఎదుర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టైటానియం గనులను తవ్వి అమెరికాలోని బోయింగ్ కంపెనీకి సరఫరా చేయాలి. అయితే ఈ లావాదేవీలో కేవీపీ రామచంద్రరావుతో సహా చాలామందికి ఈ అమెరికా కంపెనీలు లంచాలు ఇచ్చాయి అన్నది అభియోగం. దాని మీద ఆయన మీద కేసు పెట్టారు, రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు, ఇంటర్పోల్కి చెప్పారు. కానీ ఏమైంది? భారతదేశం దాన్ని పట్టించుకోలేదు. ఆయన ఇప్పటికీ కూడా ఎటువంటి అరెస్టులు లేకుండా భారతదేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే అమెరికా వాళ్ళకి సంబంధించి అటువంటి ఆరోపణ చేస్తే వాటికి విలువ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ ఏమిటంటే, మీకు భారతదేశానికి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే, అమెరికాకు చెందిన మూక్ మోషన్ కంట్రోలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ అనేది భారతదేశంలో కొన్ని సంస్థలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి వచ్చింది. అలా వాళ్ళు వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే, అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఈ రెండు సంస్థలకు కూడా కొంత టెక్నాలజీ ఇచ్చారంట. అయితే ఆ కాంట్రాక్టులను పొందడానికి వారు లంచాలు ఇచ్చారని అమెరికా కోర్టులో అభియోగం మోపాయి. తర్వాత ఏమైంది? దాన్ని కూడా వాళ్ళు రాజీ కుదుర్చుకున్నారు. ఇక్కడ ఈ స్కామ్ అంతా ఏమైపోయింది? మరి ఇండియాలో ఎవరో తీసుకున్నారు లంచాలని చెప్పారు. మరి వారి మీద చర్యలు ఏమైపోయినాయి? ఏముండవు అక్కడ. తాజాగా మీకు అదానికి సంబంధించి అదానీ గారు లంచాలు ఇచ్చారు అంటే అదానీ గారిని భయపెట్టడం, అమెరికాలో మీ లాయర్లను పంపించి సెటిల్మెంట్ చేసుకోండి, పెద్ద మొత్తంలో మాకు డబ్బులు ఇచ్చేయండి, అయిపోయింది కేసు అంతే. ఇట్లాగా
అమెరికన్స్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు, ఒక భారతదేశమే కాదు. ఇటువంటి వాటిని మనం బేస్ చేసుకొని భారతదేశ పరువు ప్రతిష్టలను మనమే దెబ్బ తీసుకుంటున్నాం అక్కడ, వాస్తవాలు తెలుసుకోకుండా. నిజానికి అక్కడ అంత వాళ్ళు అవినీతి చర్యలకు పాల్పడి ఉంటే ఆ సమాచారం భారత్కి ఇమ్మని చెప్పండి. భారతదేశానికి ఇచ్చి ఇక్కడ ఎన్ఐఏ ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇలా రకరకాల సంస్థలు ఉన్నాయి కదా, వారికి ఇచ్చి అడగమని చెప్పండి. ఇట్లా జరిగింది, మీరు విచారణ చేయమని చెప్పి అడగాలి కదా. అట్లా అడగకుండా నేరుగా నేరస్తులకు, అంటే అభియోగాలు ఎవరు ఎదుర్కొంటారో వాళ్ళకి నోటీసులు పంపించడం, తర్వాత వారితో రాజీ కుదుర్చుకోవడం, కేసు మాఫీ చేయడం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇటువంటి కేసుల పట్ల, ముఖ్యంగా అమెరికా పెట్టేటువంటి కేసుల పట్ల మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపించడం లేదేమో అని చెప్పి అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఇందాక చెప్పినట్టు ఈ సెకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ది వైట్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా మా దగ్గర ఆధారాలు లేవు, మేము దీని మీద ఎంక్వైరీ చేయటం లేదు అంటే, దాదాపుగా అదానీకి అలాగే జగన్మోహన్ రెడ్డితో పాటు మరో 3 రాష్ట్రాల ప్రతినిధులు, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, వారికి కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే మనం భావించవలసి వస్తుందేమో.